తెలియదన్నా, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చినా కూడా నాతో మాట్లాడేరారు. బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమో అన్నారు వాళ్ళు. అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు, జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు, కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నా టీంలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఈ ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడేది. మీరు చూస్తుంటే అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాలు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయికో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవరు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లు అయిందనుకో. నా దాంట్లో ఉన్న కండిషన్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నా కాంటెక్స్ట్ ఉండేది. సో దానివల్ల తీసేసినట్టే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే చెప్పిన ఆడియన్స్కి నచ్చిన రోజులు వస్తారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చాయి. చేయలేదు. అవును. నా రూల్స్ అనలేనండి, బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపించిందంటే, ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్, నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తాను, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తాను, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్ను హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టండి. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా అన్నది నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేది. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు, లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింక్ అప్ అయింది. ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో నాకు వాటర్ ఉన్నాయన్న, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినాయన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసేది. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అవమానంగా మాట్లాడిన చాలా మంది ఉన్నారు. అవి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లైట్ అన్న దానికి ప్లీజ్, వెరీ సారీ, థ్యాంక్ యూ. అయ్యి ఉండొచ్చు, నేనే చెప్పిన కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే మంత్సే కాదు, మొత్తం త్రూఅవుట్ జర్నీ అన్న. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముక్కు ముద్దు చెయ్యి కాలు ఇరగొట్టుకుని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాగా నేను హౌస్కి వచ్చిన.
బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతారు. సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిందంటే కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది వాడు నా బండరా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో, ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అయితే అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 డే అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగాని తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమొద్దు, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికి వెళ్ళి ఎగరండి, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు. మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నాం. మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినాను. ఏది నాకు అగెనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఇంటర్లింక్ అయింది. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ దగ్గర క్లబ్ అయింది. సో చూసినా నాకే అమ్మ ఎన్ని మాట్లాడినా నేను అనిపించింది. అంటే అర్థం చేసుకోవాలి ఆ మ్యూజిక్ ఇంపాక్ట్. నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఏమో నేను మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడకుండా ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత వర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది, ఏమైంది, నన్ను క్లియర్గా అడిగి. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారే నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది అప్సెట్ అయింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ ఆడాలి. కిరాక్ సీతకి నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివ్ అప్ చేసిన అంటే యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరికి వచ్చి మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నారా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరు ఏం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతారన్న ఒక కన్సర్న్ మీద నేను ఆగిపోయాను. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ లెగ్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడారు కదా ఈరోజు మేము ఆడతామనంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నాకు గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని అంటే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవడి మీద కోపం నేను అభయంగా మీద చూపించిన అని ఏడ్చింది ఆ పిల్ల.
ఎవరి మీద చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకు వెళ్ళి ఆదిత్యాన్నతో నా చెల్లెలా ఫీల్ అయినా అన్నదాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్స్ నేను కడుక్కుంటా పోయడం ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్గా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది అది అన్న అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్గా వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్య అన్నని అడిగినా సీతతో మాట్లాడడానికి. ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసినా. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్క తీసుకెళ్ళిన రాబేట పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతంలో మాట్లాడుకోవడం నేను నువ్వు అన్న అన్న కాబట్టి వచ్చిన బేట అంటే చెప్పన్నా అని సారీ అన్నా అని హక్ చేసుకున్నాక లేదు బేట నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతా కొన్ని దామాకు లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంది చాలా ఊతపదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊతపదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏది ముండా అంటుండే నేను అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదం, కానీ అది సీతకు తెలియదు, కానీ అది నేను అన్నది కూడా ఫీల్ కాలే. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీది. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిరంట బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. పాయింట్అవుట్ చేసిరని అయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా రూల్ తప్పినాం అనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాపి నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు భుజాలు అనుకుంటా. నేను తప్పు చేస్తే డైరెక్ట్